అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రభుత్వం ఎన్ని చర్యలు చేపట్టినప్పటికీ కూడా ఎప్పటికప్పుడు రోడ్డు ప్రమాదాల సంఖ్య పెరుగుతూనే వస్తుంది. ఎంతోమంది వందలాది వేలాది మంది ప్రాణాలు గాల్లో కలిసిపోతూనే ఉన్నాయి. అయితే రోడ్డు ప్రమాదాల నివారణకు ఏలూరు జిల్లా పోలీసులు ఒక వినూత్న కార్యక్రమాన్ని చేపట్టారు. మనం ఒక్కసారి విజువల్స్లో చూస్తే కనుక ఇది ఒక యాక్సిడెంట్ అయినటువంటి వాహనం కారు ఇది. ఈ కారును తీసుకొచ్చి ఎక్కడ డిస్ప్లే పెట్టారు అంటే ఇలాంటి కార్యక్రమం చేయటం ఇదే మొదటిసారని చెప్పాలి. ఏలూరు జిల్లా పోలీసులు రోడ్డు ప్రమాదాల నివారణకు ఈ వినూత్న కార్యక్రమాన్ని చేపట్టారు. మనం ఒక్కసారి విజువల్స్లో చూడొచ్చు. అంటే యాక్సిడెంట్ అయిన ఒక వాహనాన్ని తీసుకొచ్చి ఇక్కడ డిస్ప్లే పెడితే ఖచ్చితంగా రోడ్డు మీద వెళ్ళే వాళ్ళు ఖచ్చితంగా ఇది చూస్తారు. చూసి వాహన వేగాన్ని తగ్గించుకుంటారు, క్షేమంగా ఇంటికి వెళ్తారని ఒక వినూత్న ఆలోచన చేశారు. మనం చాలాసార్లు చూస్తాం, చట్టాలు ఎన్ని ఉన్నప్పటికీ కూడా ఎక్కడైనా మనం ఏదైనా ఒక వాక్యం చదివితేనో, లేదా ఒక పుస్తకం చదివితేనో, లేదా ఒక చిత్రం చూస్తేనో, లేదా ఎవరైనా ఒక మాట చెప్తే ఆ మాటను బట్టి చాలామంది మారుతూ ఉంటారు. వాళ్ళ మానసిక పరివర్తనలో మార్పు వస్తుంది. సరిగ్గా ఇదే ఆలోచనలు ఏలూరు జిల్లా పోలీసులు చేశారు. దానికి అనుగుణంగానే దీనికి సంబంధించి ఈ కార్ని ఏర్పాటు చేయడమే కాకుండా ఒక సైన్ బోర్డును కూడా ఏర్పాటు చేశారు. మనం చూడొచ్చు, సైన్ బోర్డులో ఒక చిన్నపిల్ల ఒక ప్లకార్డు పట్టుకొని, నాన్న 10 నిమిషాలు ఆలస్యమైనా పర్వాలేదు, క్షేమంగా ఇంటికి రండి అంటూ ఒక సైన్ బోర్డును కూడా ఏర్పాటు చేశారు. అంటే ఇట్లాంటిది చూసినప్పుడు ఖచ్చితంగా ఎవరికైనా సరే వాళ్ళ కుటుంబం గుర్తొస్తుంది. మితిమీరిన వేగాన్ని కూడా తగ్గించుకుంటారు. రోడ్డు ప్రమాదాలు జరగకుండా క్షేమంగా ఇంటికి వెళ్తారనే ఒక వినూత్నమైన ఆలోచన చేశారు. మనం చూడొచ్చు, ఈ కారును ఇది యాక్సిడెంట్ అయినటువంటి వాహనం ఇది. ఈ వాహనాన్ని తీసుకొచ్చి ఇక్కడ డిస్ప్లే చేశారు. ఇందులో అంటే ఒక యాక్సిడెంట్ అయితే ఎట్లాంటి పరిస్థితులు ఉంటాయి అని కళ్ళకు కట్టినట్టు చూపించడానికి ఈ కార్యక్రమం చేశారు. అక్కడ ఒక మనిషి కూడా లోపల ఇరుక్కుపోయినట్టు కూడా చూపించారు. అంటే సాధారణంగా వాహనాలు యాక్సిడెంట్ అయినప్పుడు చాలా వరకు రోడ్ల పక్కన పెట్టేస్తారు. కొన్ని వాహనాలు తీసుకువెళ్తారు పోలీస్ స్టేషన్లో, అక్కడ స్టోర్ చేస్తారు. కానీ చాలా వాహనాలు పూర్తిగా ధ్వంసమైన వాహనాలు చాలా వరకు కూడా రోడ్డు పక్కన వదిలేస్తారు. చాలా కాలం పాటు అవి అక్కడే మగ్గిపోతూ ఉంటాయి. అయితే ఇదే ఏలూరు జిల్లా పోలీసులకు ఒక వినూత్నమైన ఆలోచన తీసుకురావడానికి నాంది పలికిందని చెప్పాలి. మనం చూడొచ్చు విజువల్స్లో, రోడ్డు పక్కన యాక్సిడెంట్ అయిన వాహనాన్ని రోడ్డు పక్కనే వదిలేయకుండా దాన్ని ఇంకొకరు ఇదే ప్రాంతంలో మరొకరు యాక్సిడెంట్కి గురి కాకుండా దీన్ని ఒక వినూత్నమైన పద్ధతిలో దీన్ని ఇక్కడ తీసుకొచ్చి పెట్టారని చెప్పాలి. చాలా వరకు మనం చూస్తాం, కొంతమంది మితిమీరిన వేగమో, లేదా డ్రైవింగ్లో నిర్లక్ష్యమో, లేదా నిద్రమత్తో, లేదా సరదా కోసం ఒక ఫన్ కోసం మితిమీరిన వేగంతో వెళ్తారు. కానీ రెప్పపాటులోనే ప్రమాదాలకు గురై ప్రాణాలు గాల్లో కలిసిపోతుంటాయి. అలా జరగకుండా ఎక్కడికక్కడ జాగ్రత్తలు వహించాలని చెప్తూ కూడా ఏలూరు జిల్లా పోలీసులు చేసినటువంటి ఈ కార్యక్రమం అందరినీ ఆలోచింపజేసేలాగా ఉందని చెప్పాలి. నిజంగా ఏలూరు జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్, అదేవిధంగా ఇతర పోలీస్ సిబ్బంది అందరూ కూడా కలిసి ఈ వినూత్నమైన ఆలోచన చేపట్టారు. ఏదేమైనప్పటికీ కూడా ఏలూరు జిల్లాలో ఎప్పటికప్పుడు హైవే మీద ఈ ప్రాంతం ప్రధానంగా ఈ ప్రాంతానికి సంబంధించి ఇక్కడ ఏలూరు నుంచి కానీ ఇటు రాజమండ్రి వైపు లేదు హైవే, ప్రధానమైనటువంటి హైవే. ఈ ప్రాంతంలో ఎప్పుడు కూడా ఎక్కువ శాతం యాక్సిడెంట్లు జరుగుతూ ఉంటాయి. దీన్ని నివారించాలనే ఒక వినూత్న ఆలోచనతో ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ ఈ ఆలోచన చేశారు. మనం సాధారణంగా ఇలాంటి ప్రాంతాల్లో ఎప్పుడు కూడా యాక్సిడెంట్లు జరుగుతూ ఉంటాయి. వీటిని నివారించడానికి ఇట్లాంటి వినూత్నమైన కార్యక్రమం చేపట్టారని చెప్పుకోవచ్చు. ఏదేమైనప్పటికీ కూడా ఏలూరు జిల్లా పోలీసులు అయితే ఏలూరు జిల్లా ఎస్పీ ప్రధానంగా ఆయన వచ్చినప్పటి నుంచి కూడా ఇట్లాంటి కార్యక్రమాలు, వినూత్నమైన కార్యక్రమాలు చేపడుతూ ఉన్నారు. మరోవైపు హెల్మెట్కి సంబంధించి కూడా ప్రమాదాలు జరిగినప్పుడు, ప్రధానంగా బైక్ యాక్సిడెంట్లు జరిగినప్పుడు దానికి ప్రధాన కారణం హెల్మెట్లు లేకపోవడం వల్లే ప్రమాదాలు జరుగుతుంటాయి. దాని మీద కూడా ఏలూరు జిల్లా పోలీసు ఒక వినూత్నమైన కార్యక్రమాన్ని చేపట్టారు. అందరికీ కూడా హెల్మెట్ మీద అవగాహన కల్పిస్తున్నారు. అందరూ కూడా హెల్మెట్ పెట్టుకోవాలని చెప్పి దానికోసం కూడా ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలు కూడా చేస్తున్నారు. మరోవైపు ఇట్లాంటి డిస్ప్లే కార్యక్రమాలు కూడా పెట్టి ప్రజల్లో అంటే ఆలోచింపజేసేలాగా, అంటే చట్టాలు ఎన్ని చెప్పినా కూడా
కొంతమంది వాటిని పట్టించుకోరు. ఇట్లాంటి మాటలు లేదంటే ఇట్లాంటి చిత్రాలు ఇట్లాంటి డిస్ప్లేలు చూసినప్పుడు ఖచ్చితంగా వాళ్ళకి వాళ్ళ కుటుంబం గుర్తొస్తుంది. మనం వేగం తగ్గించుకోవాలి, క్షేమంగా ఇంటికి వెళ్ళాలనే ఒక ఆలోచన వస్తుందనే నేపథ్యంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఏదేమైనప్పుడు కూడా ఏలూరు జిల్లా పోలీసులు చేస్తున్న ఈ కార్యక్రమం యాక్సిడెంట్లను నివారించడానికి అందరిలో కూడా పరివర్తన తీసుకురావడానికి ఇట్లాంటి కార్యక్రమాలు చాలా ఉపయోగపడుతుంటే అందరినీ కూడా ఆలోచింపు చేసేలాగా ఉన్నాయని చెప్పడంలో కూడా సందేహం లేదు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.